హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కనిష్క ఐఎస్. ఈరోజు టాపిక్ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ. మరి ఇది ఎందుకు న్యూస్లో, GS3లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎందుకు న్యూస్లో ఉంది, దీని యొక్క పర్పస్ ఏంటి, ఆర్ఆర్బీస్ యొక్క ఎవల్యూషన్ అండ్ ఇప్పుడు ఈ అమాల్గమేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ టు వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది అమాల్గమేషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ 4th phase ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ మర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా అంటాం. మరి ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు అంటే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ, విచ్ ఇస్ నథింగ్ బట్ ఒక్క స్టేట్కి ఒక్క రీజనల్ రూరల్ బ్యాంక్ ఇచ్చి ఒక హెడ్ క్వార్టర్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది వన్ స్టేట్ అండ్ వన్ ఆర్ఆర్బీ. మరి దీని యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు ఈ స్టెప్ తీసుకునింది గవర్నమెంట్ అంటే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసి కాస్ట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. మరి అసలు ఎవల్యూషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్, అసలు ఆర్ఆర్బీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఎవల్యూషన్లోకి వచ్చాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బీస్ అనేవి నరసింహన్ కమిటీ రికమెండేషన్ ద్వారా ఆర్ఆర్బీ యాక్ట్ 1976 ఎనాక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని యొక్క రెగ్యులేషన్ ఎవరు చూస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్బీస్ యొక్క రెగ్యులేషన్ చేస్తుంది. మరి సూపర్విజన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మానిటర్ చేయడం మాత్రం నాబార్డ్ చూసుకుంటుంది, రైట్. కమింగ్ టు ది యూస్, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూరల్ క్రెడిట్, రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఇది రూరల్ క్రెడిట్ కోసం ఈ ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని యొక్క ఓనర్షిప్ ఎలా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యొక్క ఆర్ఆర్బీస్ మీద 50% ఓనర్షిప్, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు 28 స్టేట్స్లో లైక్ 26 స్టేట్స్ 2 యూనియన్ టెరిటరీస్లో ఈ యొక్క ఆర్ఆర్బీస్ని ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వీటిలో యూనియన్ గవర్నమెంట్కి 50%, కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్కి 15% ఓనర్షిప్ ఉంటుంది. మరి మిగతా 35% ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది అంటే ఒక స్పాన్సర్ బ్యాంక్ని దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్పాన్సర్ బ్యాంక్కి 35% అనేది ఓనర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ప్రజెంట్ ఉన్న 4 ఆర్ఆర్బీస్ని ఒకే ఒక్క ఆర్ఆర్బీగా మెర్జ్ చేయడం జరుగుతుంది. మరి ఆర్ఆర్బీకి హెడ్ క్వార్టర్గా అమరావతిని ఇవ్వడం జరిగింది. అలాగే మరి దీనికి స్పాన్సర్ బ్యాంక్ని ఎవరు ఇచ్చారు అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్ఆర్బీ మీద ఓనర్షిప్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి 50% ఉంటుంది, ఏపీ కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి 15% ఓనర్షిప్, అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్ కాబట్టి 35% ఓనర్షిప్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. దిస్ ఈస్ ద స్టెప్ ఇప్పుడు ఆర్ఆర్బీస్లో తీసుకున్న న్యూ స్టెప్. మరి కమింగ్ టు ద కీ పాయింట్స్, 4th phase ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అంటే May 1st నుంచి ఈ యొక్క 4th phase అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది. అండర్ 23A సెక్షన్ 1 ఆఫ్ ఆర్ఆర్బీ యాక్ట్ 1976 ప్రకారం ఈ యొక్క అమెండ్మెంట్ చేయడం జరిగింది. మరి ఎన్ని స్టేట్స్ ఆర్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ దీనిలో భాగం అంటే 10 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ ఈ యొక్క ప్రజెంట్ 4th phase ఆఫ్ అమాల్గమేషన్లో భాగం కావడం జరిగింది. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఏపీలో 4 ఆర్ఆర్బీస్ని సింగిల్ ఎంటిటీ అంటే ఏపీ గ్రామీణ బ్యాంక్ అని ఒక సింగిల్ ఎంటిటీ ఆర్ఆర్బీని క్రియేట్ చేసి హెడ్ క్వార్టర్గా అమరావతిని చేసి స్పాన్సర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నిర్ణయించడం జరిగింది. ప్రజెంట్ ఎన్ని ఆర్ఆర్బీస్ అవుతాయి అంటే 43 ఉన్నవి 28గా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే మనకి 2006లోనే 196 ఉన్న బ్యాంక్స్ని 2013లో 67కి తీసుకురావడం జరిగింది. అలాగే 2020లో ఈ 67ని 43గా రెడ్యూస్ చేయడం జరిగింది. రీసెంట్ స్టెప్ ఇన్ 2025 ఈ 43ని 28కి రెడ్యూస్ చేయడం జరిగింది, రైట్. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అంటే టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాంచ్ ఉండడం కంటే అన్ని బ్రాంచెస్ కలిపి ఒకే దగ్గరే ఉంటే హ్యూమన్ పవర్ అన్ని దగ్గర ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి ఉంటుంది అని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కస్టమర్ సర్వీస్, పీపుల్కి ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలో అది ఇంకొంచెం బెటర్గా ప్రొవైడ్ చేయడానికి యూజ్ ఉంటుంది అని ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. రెడ్యూసెస్ ఓవర్ హెడ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఏదైతే ఉంటుందో ఆ బర్డెన్ అనేది లేకుండా ఎఫిషియెంట్గా కాస్ట్ రెడ్యూస్ చేసి పీపుల్కి మరింత బెటర్గా సర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది అని ఈ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ అనే టాపిక్ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది, రైట్. దిస్ ఈజ్ ఆల్ ది వన్ స్టేట్ అండ్ వన్ ఆర్ఆర్బీ. ఏమేమి డిస్కస్ చేసాం, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ ఆర్ఆర్బీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ప్రజెంట్ ఫేజ్ ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసాం. థ్యాంక్ యూ ఆల్.